ఈరోజు మిమ్మల్ని నాంపల్లి ఎగ్జిబిషన్‌కి అయితే తీసుకెళ్ళిపోతాను. నాంపల్లి ఎగ్జిబిషన్ ఏమనుకుంటున్నారా? అదే అండి. హైదరాబాద్‌లో నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ అని జరుగుతుంది. ఇది జనవరి, ఫిబ్రవరి 45 డేస్ జరుగుతుందనమాట. ఎగ్జిబిషన్‌లో కన్నా ఎగ్జిబిషన్ బయటే ఇలాగా మనకు చాలా రకాల ఇయర్ రింగ్స్, ఇలా మెడలో వేసుకునే దండలు చాలా తక్కువ ప్రైస్‌కే స్టార్టింగ్ 50 రూపీస్‌కే దొరికేస్తుంది. ఎగ్జిబిషన్‌కి 3 గేట్స్ అని ఉంటాయన్నమాట. గేట్ నెంబర్ 1, 2, 3 అని ఉంటాయి. ప్రెజెంట్ నేనున్నది అజంతా గేట్ నెంబర్ 2. మెట్రోలో రావాలి అని అనుకునే వాళ్ళు గాంధీ భవన్ దగ్గరికైతే దిగేసి రావాలి. ఓన్ వెహికల్స్‌తో వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ పార్కింగ్ కూడా అంత ఈజీగా దొరకదు. దీని టికెట్ వచ్చేసి 50 రూపీస్. క్యాష్‌లో పే చేయొచ్చు. అలాగే ఆన్‌లైన్ పేమెంట్ కూడా ఉంది. బిలో 5 ఇయర్స్ ఉన్నోళ్ళకి టికెట్ అయితే లేదు. ఇది చాలా పెద్ద ఎగ్జిబిషన్ వల్ల నడవలేని వాళ్ళకి ఇక్కడ ట్రైన్ కూడా ఉంది. ట్రైన్‌లో కూడా మనం అలా రౌండ్ చేసి చూడొచ్చనమాట. టోటల్‌గా మనకు ఇక్కడ 2400 స్టాల్స్ దాకా ఉంటాయన్నమాట. మీకు ఏం కావాలన్నా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది చూసారా? ఇవి చెక్కతో తయారు చేయబడిన ఐటెమ్స్. ఇవి ప్రైస్ చాలా లో కాస్ట్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మనకు 20, 30 నుంచి కూడా చిన్న చిన్న ఐటెమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మన ఇంట్లో డెకరేషన్ ఐటెమ్స్‌లో అయితే ఇలా వాడుకోవచ్చు. అండ్ అదే కాకుండా పిల్లలకు కూడా ఆడుకునే గేమ్స్‌లో ఇలా చెక్కతో తయారు చేయబడిన ఐటెమ్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ డెకరేషన్‌కి అయితే మనకు చాలా బాగా పనికొస్తాయి. మనం పాతకాలంలో లాంతర్లు యూజ్ చేసేవాళ్ళు కదా! అలాగే ఇవి కూడా ఉన్నాయి. చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అలాగే నాకు ఇంకో ఐటెమ్ కనిపించింది. పాతకాలంలో పాటలు వినడానికి ఇలా డిస్క్ పెట్టి యూజ్ చేసేది. చిన్నగా మన ఇంట్లో ఉంటే మంచి ఫీల్ ఉంటుంది కదా! వింటేజ్ ఎఫెక్ట్ లాగా. అలా ఇక్కడ ఉన్న వస్తువులతో అన్నీ నేను ఇలా ఆడుకుంటూ, పాడుకుంటూ అలా చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ పిస్తా హౌస్ వాళ్ళు ఒక పక్క టీలా పెట్టి ఇంకో వైపు హలీం కూడా పెట్టారు. యాక్చువల్లీ రంజాన్ సీజన్‌లోనే హలీం దొరుకుతుంది కదా! కానీ ఇక్కడికి వస్తే మనం హలీం కూడా ఒకసారి టేస్ట్ చేయొచ్చు. అలా ముందుకు వెళ్తూ నేను ఇంకా డెకరేషన్ ఐటెమ్స్ ఉన్న ఏరియాకైతే షాప్‌కి వచ్చేసాను. అక్కడ వాల్ డెకార్ చేసుకునే ఐటెమ్స్ కాపర్‌తో ఇలా చేయబడి ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ చాలా షాప్స్‌లో గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ బాస్కెట్‌బాల్ గేమ్ ఒకటి ఉంది. అండ్ అక్కడ అలా లోపలికి వేస్తే మనకు అక్కడ బొమ్మలన్నీ ఇస్తారనమాట. ఈ చిన్నపిల్లల గేమ్స్ మనకెందుకులే అని చెప్పేసి గర్ల్స్‌కి నీడ్ ఉండే ఐటెమ్స్ దగ్గరికైతే నేను మా కజిన్ వచ్చేసాము. ఈ షాప్ దగ్గర బయట అన్ని నెయిల్ పాలిష్‌లు ఉన్నాయన్నమాట. లోపల కూడా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అన్నీ 10 రూపీస్, 20 రూపీస్‌వే ఉన్నాయి. సరేలే ఫస్ట్ ఫ్రీగా వచ్చింది కదా! సరదాగా పెట్టుకుందాంలే అని నెయిల్ పాలిష్ పెట్టేసుకొని ఇంకా హెయిర్ బ్యాండ్స్ అవి ఏం నచ్చక గేమ్స్ దగ్గరికైతే వచ్చేసాము. చాలా గేమ్స్ ఉన్నాయి. జెయింట్ వీల్ అని, కప్ సాసర్ గేమ్ ఇలా పైన కింద వెళ్ళే చాలా గేమ్స్ ఉన్నాయి కానీ చాలా రేట్లు కూడా అనిపించాయి. ఎందుకంటే పర్ హెడ్ జెయింట్ వీల్ అదంతా 200 రూపీస్ ఉండింది. సో అంత వర్త్ పెట్టి ఆడాల్సిన అవసరం లేదనిపించి ఇంకా నేను మా కజిన్ అయితే సరే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. చాలా స్టాల్స్ ఉన్నాయి కదా! అవన్నీ మీకు ఎక్స్‌ప్లోర్ చేస్తూ చూపించాలి కదా! అని చెప్పి చీకటి పడిపోతుందని చెప్పి మేము వచ్చేసాము. చిన్నపిల్లలకి ఉండే టాయ్స్ కూడా ఇలా మనం చాలా తక్కువ ప్రైస్‌లోనే తీసుకోవచ్చు. కానీ మనం బార్గెనింగ్ స్కిల్స్ అనేవి పెట్టేయాలన్నమాట కంప్లీట్‌గా. వాళ్ళు చాలా ప్రైజెస్ చెప్తున్నారు. ఒక్కొక్క చిన్న టాయ్ కూడా 100, 150, 200 అని ఉన్నాయి కానీ మన బార్గెనింగ్ స్కిల్స్‌లోనే అంతా ఉంటుంది. నెక్స్ట్ ఇలా మనకి ఇంటికి పనికొచ్చేవి ఇంట్లో ఎక్కువగా కిచెన్‌లో వాడే ఐటెమ్స్ కప్స్ అయితే చాలా ఎక్కువ కనిపించాయి అసలు. అన్నీ గాజు ఐటెమ్సే. మా అమ్మ ఉండుంటే తీసుకునేది చక్కగా అన్నీ. ఇంకా అది వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డ్రెసెస్ దగ్గరికి వచ్చేసాం. మనకు అసలే డ్రెసెస్ పిచ్చి కదా అమ్మాయిలకి. సో ఇక్కడ ఎక్కువగా కాశ్మీరీ స్టాల్స్ ఉన్నాయన్నమాట. కాశ్మీరీ స్టాల్స్ కానీ ఈ ఉత్తరప్రదేశ్‌కి సంబంధించిన మనకి ఈ రాజస్థాన్ బాందిని డిజైన్స్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చాం మేము. ఇక్కడ 400, 500 నుంచి డ్రెస్ మెటీరియల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ అలా ముందుకు వెళ్తే మనకి ఇంకా బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, ప్యూర్ లెదర్ బ్యాగ్ ఉన్న ప్లేస్ అయితే మాకు కనిపించింది. అసలు నేను చూపిస్తున్న బ్యాగ్ అయితే వాళ్ళు 2000 అని చెప్పారు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ చాలా సాఫ్ట్‌గా ఉంది. చాలా స్మూత్‌గా కూడా ఉందన్నమాట. స్వెటర్సే కానివ్వండి, ఇవి కొంచెం ప్రైస్ అనిపించినా కానీ వర్త్ అనిపించాయి నాకు. ఒక 1500 అలాగా.
నెక్స్ట్ మనకిక్కడ చాలా డ్రై ఫ్రూట్ షాప్స్ అయితే కనిపిస్తాయన్నమాట. చాలామంది వచ్చి ఇలా పావు కేజీ గూడా తీసుకొని వెళ్తున్నారు. పర్వాలేదు. మంచి క్వాలిటీ ఉన్న డ్రై ఫ్రూట్స్ అనే అనిపించాయి నాకు. నెక్స్ట్ మనం ఇంకా డ్రెసెస్ వైపు వెళ్తే నాకిక్కడ జాకెట్స్ అవి కనిపించాయండి. వర్క్ జాకెట్స్, కాకపోతే ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఈ జాకెట్ చూస్తున్నారు కదా 3000, ఆ డ్రెసెస్ అయితే 10,000 కూడా ఉన్నాయి. మరీ అంత కాస్ట్ పెట్టి ఒక్కసారే వేసుకుంటాం కదా, ఇంకెందుకులే అని చెప్పి ముందుకు వెళ్ళిపోయి నార్మల్ బ్లౌజెస్ ఉన్న వాటి దగ్గరికి వెళ్ళిపోయాము. డ్రెస్ కూడా ఏం తక్కువ ప్రైస్ లేవు. 1500, 2000 అలా అయితే ఉన్నాయి. సరేలే అని చెప్పి ఇంకా ప్యాంట్స్ అయితే కనిపించాయి. ప్యాంట్ క్వాలిటీ అది చాలా బాగా అనిపించింది. 250 రూపీస్కే ప్యాంట్ అవి ఉన్నాయి. చున్నీలు అసలు చాలా బాగున్నాయి. అసలు చున్నీలు క్వాలిటీ కానీ 200 అని చెప్పారు. మనం ఇంకా బార్గెన్ చేస్తే ఒక 20-30 తగ్గిస్తారో ఏమో తెలియదు కానీ అవైతే చాలా నచ్చాయి నాకు. ఇక్కడ ఎక్కువగా కాశ్మీరీ స్టాల్స్ అయితే చూసాను నేను. అసలు కాశ్మీరీ స్టాల్స్లో శారీస్ అండి అద్భుతం అని చెప్పాలి. 1000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇంకా శారీస్ ఇప్పుడు మదర్ లేదు కదా అని చెప్పి మళ్ళీ కుర్తా జోన్కి వచ్చేసాము. ఎక్కువగా ముస్లిమ్స్ అది తీసుకునే బేగమ్స్ అని ఇక్కడ రాశారు. వాళ్ళ స్టైలింగ్ ఎలా ఉంటుందో కుర్తాస్, ఆ కుర్తాస్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేశారనమాట. చాలా లెంతీగా ఉన్నాయి కుర్తాస్, మంచి వర్క్ వచ్చున్నాయి, చాలా బాగున్నాయండి. ప్రైజెస్ 600 నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొకటి ఇక్కడ స్క్వేరీ హౌస్ ఒకటి పెట్టారు, చాలా బాగుంటుందంట, కానీ మేము వెళ్ళలేదు. ఇలా నీలోఫర్ కేఫ్ ఉంటే అక్కడ నీలోఫర్ కేఫ్లో ఏంటంటే నీలోఫర్ ఓనర్ అయితే ఇక్కడ కనిపించారు. ఆయన చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడ పడిపోయింది, చాలా టైం అయిపోతుంది, సో ఆకలి కూడా వేసేస్తుంది మాకు. ఇంకా ఇలా చూసుకుంటూ ముందుకు వచ్చేసాము. తినే ఐటమ్స్ దగ్గర చాట్ బండార్ అని చెప్పి ఇలా చాలా పెద్దది ఉంది. అక్కడ చాట్స్, పానీపూరి అన్నీ దొరుకుతున్నాయి. కానీ కొంచెం బయట షాప్స్ కన్నా ఇక్కడ మనం ఎగ్జిబిషన్లో కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టే తీసుకోవాలన్నమాట. పూరీలు ఏంటి ఇవ్వండి, టిఫిన్స్ అన్ని రకాలు మనకు దొరుకుతాయి అన్నమాట. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే అనిపించింది. ఇంకెందుకని చెప్పి బ్యాంగిల్స్ అన్నీ చూసుకుంటూ చాలా బ్యాంగిల్స్ ఉన్నాయండి. అసలు కలర్ఫుల్ బ్యాంగిల్స్ 20 రూపీస్ నుండి కూడా ఉన్నాయి. అండ్ సెట్స్ అయితే చాలా నచ్చాయి. అసలు సెట్స్ 150, 200 అలా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ కనిపించాయి నాకు. ఒక 2 స్టాల్స్, అసలు ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదన్నమాట. అలా చూస్తూ ఉండిపోయాను నేను. ఎగ్జిబిషన్ టైం వచ్చేసేసి ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10:30 దాకా అయితే ఉంటుందండి. వీకెండ్స్ అయితే 11 o'clock దాకా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి.